అప్ లైన్ కాదు, డౌన్ లైన్ కాదండి, నేను. ఎస్ ఆర్ నో? వర్క్ చేయాల్సింది ఎవరు? నేను. మీటింగ్కి రావాల్సింది ఎవరు? నేను. కోర్ చేయాల్సింది ఎవరు? నేను. ప్రతి ఒక్కరు ఏంటి అని అంటే ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి మేక్ యువర్ మొమెంటం, ఓన్ మొమెంటం. మొమెంటంని కూడా చాలా మంది ఏం చేస్తారంటే వెస్టీజ్లో జాయిన్ అయితే డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది అని అంటే డబ్బులు రావు. అక్కడ మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు, ఎంత మొమెంటంని క్రియేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మొమెంటము నా టీంలో నేనే క్రియేట్ చేసుకుంటా, నా టీంకి నేను నేర్పించుకుంటా, ప్లాన్ నేను నేర్పించుకుంటా, ట్రైనింగ్స్ నేను ఇచ్చుకుంటా. ఇవన్నీ మనం చేయాలన్నమాట. ఇది స్టార్టింగ్లో అనమాట. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, చాలా మంది చెప్పే మాటలు ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ మేము అటెండ్ అయ్యింది 1-2 మీటింగ్లు కాదండి, ఇలాంటి కొన్ని వందల మీటింగ్లు అటెండ్ అయినాం. కాబట్టి ఈరోజు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కాదు, ఢిల్లీలో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినాం. అంటే ట్రైనింగ్స్ మీరు అటెండ్ అయ్యి విన్న తర్వాత మీరు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోతారు. బాగుంటుందా? ఇక్కడ ఒక్కటే నేను చెప్తున్నా, ఈ బిజినెస్లో మీరు పని చేసినా పని చేయకపోయినా, ఏం చేసినా చెయ్యకపోయినా, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రతి వారం మీ అప్లైన్ చెప్పే ప్రతి ఒక్క మీటింగ్కి మీకు నియర్ బై ఉండే మీటింగ్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఒకవేళ ఈ ట్రైనింగ్స్ అటెండ్ కాకుండా ఈ బిజినెస్ చేస్తా మేడం, నీకు కావాల్సింది ఏంటి? టర్న్ ఓవర్, చేయాల్సింది పీవీ, అంతే కదా. నేను చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు నేను టైలరు, నేను మిషన్ నేర్చుకోలేదు, నేర్చుకోక ముందే నువ్వైతే బ్లౌజ్ తీసుకొని రా, నేను కుట్టిస్తా. హలో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు బ్లౌజ్ అయితే పీస్ అయితే తీసుకొని రా, తీసుకొస్తా అక్క, 5,000 పట్టు చీర మొన్నే తెచ్చిన అని చెప్పేసి తీసుకొని వస్తారు. తెచ్చిన తర్వాత ఏంటి అని అంటే నాకు బ్లౌజులు కుట్టడం రాదేం రాదు, కత్తెర అయితే నా చేతులుంది, ఇదైతే క్లాత్ అయితే నా చేతులుంది, అయిపోతుందా కుట్టడం? మిషన్ కూడా ఉంది, మళ్ళీ మర్చిపోవద్దు. హలో, అయిపోతుందా? బ్లౌజ్ అవుతుందా అండి? దాన్ని బ్లౌజ్ కాదు కదా, ఖర్చు కూడా చేయలేను నేను. ఎస్ ఆర్ నో? అంటే క్లాత్ వేస్ట్, అన్ని వేస్ట్. అంటే నేను ట్రైనింగ్ తీసుకోకుండా నేను వేరే బ్లౌజ్ కుడతా అంటే ఎట్లా అవుతుంది? ఇక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా మీటింగ్ అటెండ్ అవుతా అంటే ఎట్లుంటుంది? డబ్బులు తీసుకుంటా అంటే కాదు కదా. ఇక్కడ నేను చేసింది కూడా అదే అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరికైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఏంటి అని అంటే ఈ బిజినెస్ని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు? ఈ బిజినెస్లో మీటింగ్స్ ఎందుకు వదిలేస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. కంపల్సరీ అవసరమా కాదా? అవసరం. తర్వాత ఇక్కడ చూడండి, చాలా మంది బస్సులలో పోవాలి అని అంటే ఇబ్బంది పడతారు. బస్సులలో అమ్మ మేము బస్సు ఎక్కి పోవాలన్నా, మేము అది చేయాలన్నా, మేము ఇది చేయాలన్నా. మేము కూడా మెంబర్ ఆఫ్ మీటింగ్స్ బస్సులలోనే వెళ్ళినాం. మెంబర్ ఆఫ్ 1-2 కాదు, చాలా బస్సులు, ఆటోలు, కాలినడకన నడుచుకుంటూ పోయినాం. కాబట్టి ఈరోజు కార్లో తిరుగుతున్నాం. బాగుంటుంది కదా. 1 minute బ్యాక్. ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నారు కదా సింగిల్ ప్లాన్స్. ఇక్కడ చీకట్ల 8, 9, 10 గంటలకు కూడా ప్లాన్లు చేసిన రోజులు ఉన్నాయి ఎక్కడో దూరం ప్లేస్లలో. ఒక అడవి ఇబ్రహీంపట్నం బ్యాక్ సైడ్ అనమాట. 10 గంటలకు 9 గంటల రాత్రి కూడా పిచ్చి, వెస్టీజ్ అంటే పిచ్చి పట్టింది కాబట్టి ఈరోజు రిచ్ అయినాం. అట్లా పిచ్చి పట్టాలి మీకు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మీటింగ్స్ 1-to-1 ప్లాన్స్. ఒకరొకరికి చెప్పినాం, 2కి చెప్పినాం, 3కి చెప్పినాం. ఎవరు రాకపోతే కుర్చీ కూడా చెప్పినాం ప్లాన్. నిజంగా ఇది జోక్ కాదు, సీరియస్. కుర్చీ కూడా ఎవరు ఇప్పుడు మేము పోయినప్పుడు కొంతమంది నేను 10 మందిని కూర్చోబెట్టారటోళ్ళు, 10 మంది కాదు, ఒక్కరు ఉండకపోయేటోళ్ళు, వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉండకపోయేటోళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా కుర్చీకి ప్లాన్ చెప్పేసి మా పని కంప్లీట్ చేసుకున్నాం. ప్లాన్ నేను చెప్పినా లేదా, విన్నరా లేదా నాకు అవసరం లేదు, నేను చెప్పినా లేదా అనేది నాకు కావాలి. ఇంట్లో ఉండొద్దు, అల్టిమేట్గా నేను ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి డిసైడ్ అయినా. అందుకని ఏంటి అని అంటే కుర్చీలకు ప్లాన్ చెప్పిన, మనుషులు ఒక్కొక్కరికి ప్లాన్ చెప్పిన, ఎవరు రాకపోయినా. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు ప్లాన్స్ లేవు, ఏం లేవు అని అంటే ఇంట్లో కూర్చోకండి, పోయి స్టోర్లో కూర్చోండి. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? జరసేపు తిన్న తర్వాత నిద్ర వస్తుంది, అది లేచిన తర్వాత మళ్ళీ ఏదో సినిమా చూడాలనిపిస్తుంది. అదే మీరు స్టోర్కి వెళ్తే పోతా ఉంటే ఒక ప్రాస్పెక్టర్ తగులుతారు, ఒకరు
కలుస్తుంటారు. ఆ తర్వాత ఏంటంటే ఒకరు ఫోన్, ఓయమ్మ మొన్ననే జాయిన్ అయింది 2 నెలల ముందు, నేను 6 నెలలు అయింది, ఆమె 20,000 తీసుకుంది, నేనేం తీసుకోకపోతున్నాను. ఆ పర్సన్ చూస్తే మనకు అనిపిస్తుంది మంట ఎక్కడి నుంచి పుడుతుందో తెలీదు. స్టోర్లో ఉండాలి అప్పుడే ఏడ మేము జూమ్కి అటెండ్ అవుతామని చెప్తారు, కానీ చేసింది అదే అనమాట. జూమ్ కంపల్సరీ అటెండ్ అయ్యేది. జూమ్ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే జూమ్ ఎట్లా మీరు మళ్ళీ ఈ రోజు చెప్పండి ఏంటంటే రేపు పొద్దున్నే జూమ్కి అటెండ్ అవ్వండి. జూమ్కి ఇన్వైట్ చేసే పద్ధతి కూడా చాలా మందికి తెలియక మా జూమ్కి ఎవరు వస్తలేరని చెప్తారు. 21 జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పండి. ఆ ఇన్వైట్ చేసే విధానంలో కూడా 21 జూమ్లో ఏంటి అని అంటే ఒక మంచి లీడర్షిప్ ట్రైనింగ్, ఒక CD వస్తుంది, ఒక హెల్త్ సెషన్ వస్తుంది, ఒక ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే ఒక బ్యూటీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ఒక అగ్రి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ఒక లైఫ్ సక్సెస్ జర్నీ. CD విన్న తర్వాత కార్డినల్ రూల్స్, 10 కోర్ స్టెప్స్, హోమ్ మీటింగ్స్ ప్లాన్ ఎట్లా చెప్పాలి, ప్రోడక్ట్ గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్ని CDs 21 రోజులలో వస్తాయా రావా? 21 రోజులు నువ్వు అటెండ్ అయిన తర్వాత నీకు నచ్చితేనేమో నాతో జర్నీ చెయ్యి, నీకు నచ్చలేదు అని అంటే వెస్టేజ్ గురించి మళ్ళీ నేను టచ్ చేయను. బాగుంటుందా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఇది చేసిన తర్వాత ఏంటి అని అంటే ఎవ్రీడే జూమ్కి మీరు కండక్ట్ చేయాలి. నా పరిస్థితులు ఎట్లుంటాయి అని అంటే నేను కూడా పొద్దున్నే నాకు ఉంటుంది, కానీ అట్లాంటి టైంలో నేను ఏం చేసినంటే జూమ్ ఫోన్ పెట్టి ఆ విండో దగ్గర ఫోన్ పెట్టి నేను పని చేసుకుంటా ఉన్నా. ఒక మేడం ప్లాన్ చెప్తుంది, ఆ మేడం ప్లాన్ మళ్ళీ ఇక చూసినావా నేను ప్లాన్ చెప్తుంది సంధ్య మేడం లేదు అని మళ్ళీ అంటారని చెప్పేసి బాధకి జూమ్ అటెండ్ అయ్యి జూమ్లోనే ఉన్నా. అక్కడ ఏమైంది అని అంటే ఆ జూమ్ మీటింగ్ అయ్యే ప్రాసెస్లో ఆ విండో దగ్గర కిచెన్లో ఉన్న ఫోన్ వచ్చి అన్నం భోగాన్ని పడ్డది. అన్నం ఉడికింది, ఫోన్ ఉడికింది, 2 ఉడికినాయి. బాగుంటుంది కదా? అంటే చాలా మంది అనుకుంటారు. మళ్ళీ మీరు ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఓయ్ అమ్మ కిచెన్లో మీకు విండో ఉంది మాకు లేదు మేడం ఏడబెట్టాలని మీరు అడగొద్దు. అర్థమైందా? వాళ్ళంతా తెలివి ఉంటే మాత్రం ఇళ్ళ పనికి రాదన్నట్టు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మేము అన్ని ఫేస్ చేసినాం కాబట్టే కదా ఈరోజు ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఎందుకుంటాం? ఆ ఫోన్ తీసి పక్కన పెట్టి అన్నం బాగానే పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళ ఫోన్ సంధ్య మేడం ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్ అని వాళ్ళు పిలుస్తుంటారు. ఏడ స్క్రీన్ పైనకి వస్తుంది అట్లుంటుంది అనమాట. కాబట్టి రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ అనేది కంపల్సరీ అవసరం అన్నట్టు. మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్లనే నాలెడ్జ్ తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇవన్నీ మనం చెప్పినాం. మ్యాసివ్ యాక్షన్ అండ్ సబ్మిషన్, ఫాలో యువర్ అప్లైని ఫాలో అవ్వాలి. ఏది ఉన్నా లేకపోయినా అప్లైన్. మీ పేరెంట్స్ తర్వాత మీ పేరెంట్ అన్నట్టు అప్లైన్ అంటే వాళ్ళని ఫాలో అవ్వాలి. తర్వాత ఏంటి అని అంటే లీడర్షిప్ క్వాలిటీస్. ఫస్ట్ మనం లీడర్గా ఎదగాలి. ఎవరినో ఎదగమని చెప్పడం కాదు. నా డౌన్ లైన్ అనే మాట ముందు ఫస్ట్ ఆ పని నేను చేసినా లేదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత ఏంటి అని అంటే అటెండ్ జూమ్ మీటింగ్ అని చెప్పినా కదా రెగ్యులర్గా కంపల్సరీ. చాలా మంది తెలివి ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మేడం నా అప్లైన్ ఎవరు వస్తలేరు, నా డౌన్ లైన్ ఎవరు వస్తలేరు కాబట్టి నేను కూడా వస్తలేను అని చెప్తారు. వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. కానీ అట్లా కాదు, కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి. తర్వాత ఈవెంట్స్ గురించి చెప్పినాం. ఈవెంట్స్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. విన్నింగ్ టీమ్, అప్లైన్ విన్నింగ్ టీమ్కి మీరు సబ్మిషన్లో ఉంటే 100% ఇక్కడ సక్సెస్ తీసుకుంటారు అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బిల్డ్ యువర్ మ్యాసివ్ యాక్షన్, అంటే బిజినెస్ విత్ మ్యాసివ్ యాక్షన్లో ఉండాల్సింది. ఎవ్రీ టైం మ్యాసివ్గా పనిచేయాల్సింది ఎవరో కాదు. అప్లైన్ మీద డౌన్ లైన్ మీద చెప్పడం కాదు, ఫస్ట్ నేను చేసినా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయింటైన్ ప్రాపర్ డ్రెస్ కోడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎంతమంది ఈరోజు డ్రెస్ కోడ్లో వచ్చిరండి? ఒకసారి నాకు కనిపిస్తలేదు కదా. డ్రెస్ కోడ్లో వచ్చారు. డ్రెస్ కోడ్ ఇంపార్టెంటా కాదా? డ్రెస్ కోడ్ అంటే చాలా మంది ఏంటి అని అంటే జెంట్స్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఉంది మేడం బాగానే ఉన్నాం మేము అనుకుంటారు, కానీ కింద చెప్పులు వేస్తారనమాట. మళ్ళీ అది కూడా బాధే. వెస్టేజ్ టై ఉండదు, అది కూడా కష్టమే. బ్లాక్ బెల్ట్ ఉండదు, అది కూడా కష్టమే. కంపల్సరీ డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయండి. జెంట్స్కి అయితే చెప్తున్నా, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షూ, బ్లాక్ సాక్స్, బ్లాక్ బెల్ట్, తర్వాత వెస్టేజ్ టై. మీటింగ్కి వస్తే వెస్టేజ్ టై, ఒక మంచి పెన్ను, తర్వాత ఒక డైరీ, మంచి బ్యాగ్. తర్వాత ఏంటి అని అంటే లేడీస్కి వచ్చేసరికి మీ ఇష్టం. కానీ ఇక్కడ నేను చెప్పింది ఏంటి అని అంటే ఇప్పుడు కొంతమందికి నన్ను చూసిన ఎవరినైనా ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి అని అంటే ఒకరిని చూస్తే బాగా అనిపిస్తుంది, అబ్బా ఈసారి మంచిగా పర్ఫెక్ట్గా నీట్గా రెడీ అయి ఉన్నారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అదే లేడీస్కైనా సేమ్ అంతే.
కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఏముందిలే ఎట్లుంటే ఏముంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నా గురించి ఎగ్జాంపుల్ చెప్తే, నేను ఎవరి గురించి కాదు, నేను ఎప్పుడైతే ఈ డ్రెస్ కోడ్ అనేది, ఇప్పుడు మీకు చాలా మందికి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలంటే చాలా సిగ్గుపడుతుంటారు, జెంట్స్ కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంకొక లైఫ్ స్టైల్. కానీ నేను డ్రెస్ కోడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో, స్టార్ డైరెక్టర్ ఉండే అంటే 50,000 ఇన్కమ్ ఉండే నేను డ్రెస్ కోడ్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఎప్పుడైతే డ్రెస్ కోడ్లోకి బ్లేజర్లోకి వచ్చినో నా బిజినెస్ పీక్ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇట్లా నిజంగా వండర్ఫుల్. అసలు నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, డ్రెస్ కోడ్ అనేది విక్రమార్కుడు సినిమాలో చెప్తారు కదా రవితేజ, డ్యూటీలో నేనే కాదు నా డ్రెస్ కూడా చేస్తుంది అని చెప్పి, నా యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది అని చెప్పి. నిజంగా వెస్టీజ్లో కూడా అంతే అండి, నా డ్రెస్ కోడ్ కూడా నాకు అంతే హెల్ప్ చేసింది. బిజినెస్లో నేను ఎప్పుడైతే డ్రెస్ కోడ్లోకి వచ్చినో మంచి మూమెంట్ని నేను క్రియేట్ చేయగలిగిన. అట్లే అసలు 50,000 ఉన్న చెక్ ఏంటి అని అంటే అమాంతం 2 నెలల 1,30,000 ఇన్కమ్కి వెళ్ళిపోయింది. డ్రెస్ కోడ్ పవర్ అది. కానీ చాలా మంది ఏంటి అని అంటే సిగ్గుపడి అది చేయలేము, మేము ఇట్లా ఉండలేము, మా వల్ల కాదు అని అంటే కాదు. ఇంకొకటి ఏంటి అని అంటే లేడీస్కి కూడా ఏంటి అని అంటే మీ ఇష్టం, శారీస్ అయినా డ్రెస్లు అయినా బ్లేజర్ అయినా, బ్లేజర్ వేసుకుంటా అనుకునే వాళ్ళు వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏమంటారు, కొంచెం డ్రెస్సింగ్ పద్ధతి కూడా ఏంటి అని అంటే చూడడానికి చాలా బాగుండేటట్టు, చూడగానే అబ్బా ఒక బిజినెస్ పర్సన్ అనిపించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెస్టీజ్ శారీస్ ఎవరి దగ్గర లేవు. ప్రతి ఒక్కరు లేడీస్ వెస్టీజ్ శారీస్ తీసుకోండి. ట్రెండ్ ఫాలో అవ్వద్దు, ట్రెండ్ సెట్ చేయాలి. ఎస్ ఆర్ నో? కాబట్టి ఏం చేయాలంటే నేను కూడా వెస్టీజ్ శారీలో వచ్చిన అన్నట్టు ఈరోజు, ఎందుకంటే మళ్ళా మీరు రెడీ కావాలి అట్లా అని చెప్పి. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కరు ఇద్దరు గీత మేడం నేను స్టార్ట్ చేసినాం. తర్వాత ఏంటి అని అంటే మెంబర్ ఆఫ్ లేడీస్ ఢిల్లీలో ఈ ఫోటోలు చూసి వాళ్ళు మామూలుగా ఫిదా కాలే, ఢిల్లీలో వాళ్ళు ఫిదా అయిపోయారు మొత్తం. ఏంటి ఇట్లా కూడా మారుతారా, ఇట్లా కూడా పనిచేస్తారా వీళ్ళు అని చెప్పి. తెలంగాణ అంటే మోత మోగుతుంది ఢిల్లీలో కూడా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మందికి ఇబ్బంది అవుతుంటుంది. మేడం నేను ఫుడ్ తినలే పొద్దున్న నుంచి. ఒక మేడం చెప్తుందంట, మేడం నిన్న నేను అన్నమే తినాలే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీటింగ్లు అయినాయి. కానీ నాకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అయ్యే టైం డిన్నర్ అవుతుండే. ఒక్కొక్క రోజు అది తినకుండానే పడుకుంటుండే, నిద్రపోతుండే. కానీ ఈరోజు ఏంటి అని అంటే ఇంత సక్సెస్ఫుల్గా నా చేతికి వాచ్ లేదు, వాచ్ ఉండడం కాదు, నా టైం నా చేతుల్లో ఉంది. ఈరోజు నాకు నచ్చిన టైం ఉంటున్నా. ఆ రోజు మాకు ఈవినింగ్ 5 గంటలకి మేము లంచ్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కసారి నా కారులోనే 8 గంటలకు 9 గంటలకి తిన్న రోజులు. నైట్ మధ్యాహ్నం లంచ్ కావాల్సింది, నైట్ డిన్నర్ చేసే టైం. అంటే ఎన్నో, అంటే వెస్టీజ్లో ఊరికనే సక్సెస్ ఏం రాదండి, కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని ఫెస్టివల్స్ వదిలేయాలి. కొన్ని ఏదైతే వదిలేస్తామో అప్పుడు మనకి కావాల్సింది వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 163 కోర్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎంతమంది ఈరోజు కోర్ కంప్లీట్ చేసిరు? కోర్ ఈ మంత్ దించండి ఒకసారి, దించండి. ఎంతమందికి డబ్బులు కావాలి? డబ్బులు, పైసలు ఉంటాయి కదా, ఎందుకు మీకు వద్దా మేడం? వద్దా మీకు? కావాలి కదా, డబ్బులు కావాలి కదా, దించరు. ఇప్పుడు కోర్లు ఎంతమంది చేసి మళ్ళీ ఎత్తండి. ఇప్పుడు నేను చెక్ చేస్తే అప్లైన్ చూసుకోండి ఒకసారి. కోర్ చాలా మంది అనుకుంటారు ఏంటి అని అంటే, థ్యాంక్ యూ సార్, చాలా మంది అనుకుంటారు ఏంటి అని అంటే బిజినెస్ ఎక్కడుంది అని వెతుకుతున్నారు. ఎక్కడ బిజినెస్ లేదు, మీ లోపలనే ఉంది. బిజినెస్ ఎక్కడో లేదండి, మీ లోపలనే. మీరు చేయాల్సిన పనులు చేయకుండా మనం కోర్ చెయ్యము. ఈరోజు కొంతమంది ఎత్తేటోళ్ళు చేతులు కానీ ఎందుకంటే అమ్మ మా అప్లై నేనే ఉంది చూస్తుందేమో మళ్ళీ పీవీ ఓపెన్ చేసి అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. కానీ నేను చెప్తున్నా ఏంటి అని అంటే కోర్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో బిజినెస్లో చాలా మొమెంటం వస్తుంది. ఇంతకుముందు సార్ చెప్పారు, అప్పటి వరకు మాది కూడా ఏంటి అంటే అప్ అండ్ డౌన్ పీవీ ఏంటి అంటే 1,00,000 పీవీ 2 లక్షల పీవీ ఉన్నది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే యాన్ అండ్ యావరేజ్ 5 లక్షల పైన పీవీ ఉంటుంది ఎవ్రీ మంత్.
5 లక్షల పీవీ. బాగుంటుందా? పవర్ ఆఫ్ కోరు. ఇక్కడ ఇంకొక మాట చెప్పనా, చాలా మంది చెప్పే ఒక మాట ఏంటి అని అంటే, మేడం నా డౌన్ లైన్స్ ఎవ్వరు కోర్ చేస్తలేరు మేడం, నా డౌన్ లైన్స్ ఎంత చెప్పినా కూడా కోర్ అంటే సార్ ఫోన్ ఎత్తడం బంద్ చేస్తున్నానంటే నేనేమంటే తెలుసా, ఫస్ట్ నువ్వు చేసినావా మేడం? మీరు చేసిరా? లేదు మేడం చేయలేదు. మరి నువ్వు చేయకుండా మరి వేరే వాళ్ళకి ఏం చెప్తారు? అవునా కాదా? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? జిల్లాలు కూడా ఏమో ఇక్కడ లేనట్టు అనిపిస్తుంది. మళ్ళా దీని గురించి కోర్ గురించి కొన్ని స్టెప్స్ చెప్పి తొందరగా క్లోజ్ చేసేస్తా, నేను ఎక్కువ టైం తీసుకోను. కోర్ ఎట్లా చేయాలి? చాలా మంది ఏంటి అని అంటే కోర్ చేయడంలో ఇబ్బంది ఎంత మందికి అవుతుంది చేయొద్దండి హార్ట్ఫుల్ గా. దానికి సొల్యూషన్ చెప్పిపోవడానికి వచ్చిన ఇప్పుడు నేను. కోర్ చేయడానికి మీకేం ఇబ్బంది అవుతలేదా సార్? అవుతుందా అవుతలేదా? అవుతుంది అని అంటే ఎందుకు చేయలేదు మరి కోరు? వాయమ్మ ఇక్కడ ఓకే, ఇక్కడ కోర్ అనేది ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కోర్ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందరికి అర్థమైందా కోర్ గురించి? ఎంతమంది రెడీగా ఉన్నారు చేయడానికి? ఈ మంత్ నుంచి ఈ రోజే ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారండి? ఈ రోజు డబ్బులు కావాలి అని అంటే, మన ఇన్కమ్ రావాలి, మనం అనుకున్న పిన్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్ కంప్లీట్ చేయాలి. దాస్ సార్ ఒకటే మాట చెప్తారు, ఏం లేదు నీ డియూసిటీ సీక్రెట్ ఏంటి అని అంటే, దాస్ సార్దే కాదు నాది కూడా డియూసిటీ సీక్రెట్ కోరే. నిజంగా ఎప్పుడైతే కోర్ చేయడం స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి పీవీ అనేది డౌన్ అవ్వలేదు, చాలా పీక్ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కంప్లీట్ చేయండి. నెక్స్ట్ నార్మల్ పర్సన్ గా ఉన్న మేము ఈరోజు నా సిగ్నేచర్ కాస్త ఆటోగ్రాఫ్ గా మారింది అని అంటే ఒకటే సీక్రెట్, వెస్టీజ్ లో మ్యాసివ్ యాక్షన్. ఇక్కడ చూడండి ఇంత. ఇంకొకటి ఏంటి అని అంటే సిగ్నేచర్. చాలా మంది సక్సెస్ఫుల్ జర్నీ అంటారు, కానీ ఇక్కడ ఒక్కటి చెప్పేది ఏంటంటే మీ లైఫ్ లో ఇంకెవరో కాదు వచ్చి మీ జీవితాన్ని మార్చేది, మీకు మీరే మార్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ టూల్స్ ఇంపార్టెంటా కాదా? చాలా ఇంపార్టెంట్. ఎంతమంది బుక్స్ చదువుతున్నారు? బుక్స్ చదువుతున్నారా నిజంగా? ఎంతమంది దగ్గర బుక్స్ ఉన్నాయి? హార్ట్ఫుల్ గా అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు డౌన్ చేయండి, ఒక్కసారి చెప్పండి ఎంతమంది నిజంగా ఓన్ హార్టెడ్ తో, మిమ్మల్ని ఎవరు చెక్ చేసలేదు, మీకు మీరే ఎంతమంది బుక్స్ చదువుతున్నారు? ఇప్పుడు చెప్పండి. కొంతమంది నిజమే. చాలా మంది బుక్స్ ఉన్నాయా మేడం? బుక్స్ చదువుతున్నారా మేడం? ఉన్నాయి మేడం నా దగ్గర. అందరు నాకట్టుకునే కల బుక్ ఉంది, యూ కెన్ విన్ ఉంది, తర్వాత స్కిల్ విత్ పీపుల్ ఉంది, స్టార్టర్ ప్యాక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉండడం కాదు, చదవడం ఇంపార్టెంట్. ఎవరైతే ఈ రోజు నుంచి ఒక బుక్ చెప్తా, మీరు మర్చిపోకుండా అవి చదవండి. ఎవరికైనా ఇప్పటికీ కూడా నేను రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే బుక్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు A to Z రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే బుక్ చదవండి. మీ బిజినెస్ లో ఎట్లా సక్సెస్ అవుతారు అనేది ఆ రోడ్ లో మీకు ఉంటది అనమాట. చాలా ఎక్సలెంట్ బుక్ అన్నట్టు. ఇంకోటి ఏంటి అని అంటే స్టార్టర్ ప్యాక్ తీసుకొని వాళ్ళు స్టార్టర్ ప్యాక్. తర్వాత ఏంటంటే ఈ రోజు నుంచి ఒక చదవాల్సిన బుక్, అందరినీ ఆకట్టుకునే కళ బుక్ ఒక్కటి కంటిన్యూ చేయండి. ఫస్ట్ అందరినీ ఆకట్టుకునే కళ. తర్వాత ఏంటి అని అంటే ఇది ఆల్రెడీ చదివినామా అని అంటే బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. వామ్మ నా బిజినెస్ ఇట్లా అవుతుంది, అవుతుందా కాదా అని చాలా మంది డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఇంకొక బుక్ చెప్తా, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. చాలా బాగుంది బుక్. ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. మీకు కన్ఫ్యూజన్ లేకుండా బిజినెస్ లో చాలా ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దాస్ సారు ఏది చెప్పినా టూలే అని చెప్తాడు. చాలా మంది బుక్స్ కొనాలి అని అంటే చాలా ఆలోచిస్తారు కదా. సార్కి ₹1,00,000 ఇన్కమ్ ఉన్నప్పుడు బుక్స్ టూల్స్ తీసుకున్న, టూల్స్ ఎంత అమౌంట్ పెట్టినారంటే 78,000 పెట్టి బుక్స్ తీసుకున్నారంట మొత్తం టూల్స్ టీమ్ లో. ఒక్కసారి గట్టిగా అప్లాస్ సార్కి. ఇక్కడ చాలా మందికి ఏంటి అని అంటే 20,000, 30,000, 50,000, 60,000 సంపాదిస్తారు. బుక్ తీసుకోమనంటే మాత్రం ఏంటి అని అంటే ఏం చదువుతారులేండి మేడం, నా ఫోన్లో ఉంది మేడం, యూట్యూబ్లో ఉంది, లేదు అని అంటే పీపీటీలో ఉంది, పీడిఎఫ్లో ఉంది, అన్నీ చెప్తారు. కానీ చదువుతారంటే చదవరు. కానీ ఫస్ట్ మీరు మీ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఇదంతా చేయాలి. నెక్స్ట్
ఇక్కడ చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశము నాకు ఇవ్వడము, వెస్టీజ్లో నేను ఉండడము, ఇలాంటి అవకాశాన్ని మీరందరూ తీసుకోవడం, మీరందరూ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక్క మాట ఏం చెప్తున్నా అంటే లాస్ట్లో ఒకటే, ఈ బిజినెస్లో ఏది చేసినా మన కోసం, పిల్లల కోసం, పిల్లల ఫ్యూచర్ కోసమే. బయట వాళ్ళ మాటలు పక్కన పెట్టి సిస్టమ్ని ఫాలో అయ్యి, అప్లైని ఫాలో అయ్యి ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి ఇన్కమ్ జోన్లో మీరు ఉంటారనమాట. ఒకటే